పేదరికం కారణంగా బిడ్డలకు చదువు చెప్పించలేక కూలి పనులకు పంపించే వారి కోసం శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం ద్వారా విద్యను అందించడం ఎంతో ఉన్నతమైందని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు కొనియాడారు. ఒంగోలు 33వ డివిజన్ శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రంలో క్రాంతి ఫౌండేషన్ డికేఆర్ జనసేన కేంద్రాన్ని ఎమ్మెల్యే దామచర్ల ప్రారంభించారు. 1 నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్య, భోజనం, యూనిఫామ్ ఈ విద్యా కేంద్రంలో అందించడం జరుగుతుందని, స్కూల్ యాజమాన్యం ట్రస్ట్ సభ్యుల కృషికి తోడుగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, శ్రీరామ్మూర్తి, రామ్మోహన్ రావు, పార్టీ నాయకులు మండవ మురళీకృష్ణ, సింగరాజు రాంబాబు, మేడికొండ మోహన్ రావు, నల్లూరు రవి, రావుల పద్మజ తదితరులు పాల్గొన్నారు. అటుండండి ఏమండి గురుగారు తాగు తీసుకో తాగు చిన్న మనకి మన ఎమ్మెల్యే గారు ఇవాళ చాలా బిజీ షెడ్యూల్ ఉంది. సార్ అర్థం చేసుకొని త్వరగా కూడా యాక్చువల్గా 10 గంటలకి మెడికల్ అసోసియేషన్ వాళ్ళకి డ్రగ్ ఆఫీస్ ఓపెనింగ్ వస్తామని చెప్పి హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడికి ఏర్పాటు చేయడం, ఈరోజు అందరినీ కూడా పిలవటం చాలా సంతోషం. దాని సభాధ్యక్షులు, స్కూల్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారు, మండవ మురళి గారు, భాస్కర్రావు గారు, సుబ్బారావు గారు, గుర్రం రామ్మోహన్ రావు గారు, పివి కృష్ణారెడ్డి గారు, పాటిపండ వెంకటేశ్వర గారు, నల్లూరు గారు, మేడికొండ మోహన్ గారు, సింగరాజు రాంబాబు గారు, రావుల పద్మజ గారు, యోగ యాదవ్ గారు, ఇంకా పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన స్టూడెంట్స్, పేరెంట్స్ అందరికీ పేరు పేరుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఇప్పుడు కూడా మన శ్రీ సత్యసాయి సమగ్ర స్కూల్లో ఇప్పుడు మంచి కార్యక్రమాలు పెడతా ఉంటారు. ఇందాకే మన పెద్దలు కూడా చెప్తా ఉన్నారు, 25 సంవత్సరాల నుంచి నడుపుతా ఉన్నారు. ఈరోజు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. ఈ ప్రాంతం ఏమీ లేని టైంలోనే ఈ స్కూల్ పెట్టడం, పేద ప్రజలు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా పేద విద్యార్థులను చదివించడం, వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఈ ట్రస్ట్ ద్వారా చేయడం చాలా సంతోషం. దానికి ఆ రోజుల్లోనే పేదవాళ్ళందరికీ 500 మంది కూడా 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఈ స్కూల్ నుంచి కూడా బయటకు వెళ్ళడం జరిగింది. కాబట్టి పేరెంట్స్ కూడా పిల్లల్ని బాగా చదివించండి. మొన్న కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా పేరెంట్స్ అదేవిధంగా టీచర్స్ కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టాం. ఎందుకంటే ఎప్పుడు కూడా పేదలు అనే వాళ్ళకి పిల్లల్ని ఏదో మనకి పనికి పంపిస్తే 10 రూపాయలు వస్తాను చిన్న వయసులోనే వాళ్ళని చదివికుండా ఉండకుండా వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ట్రస్ట్ ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఈరోజు ప్రత్యేకంగా అన్ని ఫ్రీగా ఇచ్చి ఈరోజు చదివిస్తా ఉన్నారు. ఈరోజు యూనిఫామ్స్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, అదేవిధంగా షూస్ కానీ అన్నీ కూడా ఇస్తున్నారు. కాబట్టి పిల్లలు బాగా చదివించడానికి కూడా తల్లిదండ్రులు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అదేవిధంగా ఇక్కడ 450 మంది పిల్లల్ని ఫ్రీగా
చదివించడం ఈ బస్సు ద్వారా మన చంద్రశేఖర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చాలా సార్లు కూడా వచ్చాను, ఇప్పుడు కూడా వచ్చాను. ఆ సత్యసాయి ప్రెసెస్ కూడా అందరికీ ఉండాలి. అదేవిధంగా ఒక మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ఖచ్చితంగా 10 మంది గుర్తుపెట్టుకుంటారు. 10 మంది కూడా చేసే కార్యక్రమాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని పలాని దగ్గర మనం చదివాము, పలాని ఫ్రీగా మమ్మల్ని కష్టపడి చదివించారు, ఇక్కడ ఉండే టీచర్స్ అనేది మాత్రం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు మళ్ళీ వాటర్ ప్లాంట్ పెట్టుకోవటం, దాన్ని కూడా ప్రారంభించుకోవటం, ఇప్పుడు కూడా సత్యసాయి గారి కార్యక్రమం వచ్చినప్పుడు ఉచిత స్కూల్స్ కూడా అందరూ భోజనాలు కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో మంది 1000 మందికి భోజనాలు పెట్టడం ఒక సాంప్రదాయంగా ఇక్కడ నడుపుతా ఉన్నారు. దాన్ని ఈ విధంగానే కంటిన్యూ చేయండి. తప్పకుండా మా పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుంది. మాది సైడ్ నుంచి మేము ఎప్పుడు ఏం చెప్పినా కూడా మేము చేయడానికి మేము ముందుంటామని చెప్పి మన కరస్పాండెంట్ గారితో వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు వచ్చి మేము అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. సార్ మనకి ఎలా హెల్ప్ చేస్తారంటే, యాక్చువల్లీ మీకు తెలుసు ప్రభుత్వ ఆఫీసుల్లో మనం వెళ్ళంగానే అది ఫ్రీ స్కూల్ అండి అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం వచ్చామండి. యాక్చువల్గా మన ఫౌండర్స్ వచ్చేసి వడ్డివల్ సుబ్బారావు గారు 2002లో స్థాపించారు. తర్వాత ఆయనతో పాటు రామ్మోహన్ రావు గారు, సింగేపల్లి సుబ్బారావు గారు, డాక్టర్ శ్రీమన్నారాయణ గారు, పివి కృష్ణారెడ్డి గారు, ఇంకా ఎంతో మంది ఫౌండర్స్ అండి, కీర్తిశ్రేష్ఠులు. వాళ్ళందరి సహకారంతో 2002లో స్టార్ట్ అయిన స్కూలు ఈరోజు 450 మంది పిల్లలతోటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఈ సంవత్సరంతో అవుతుందండి. ఇప్పటిదాకా ఒక్కో సంవత్సరం మార్చుకుంటూ వచ్చాం. రేపు 2026 జూన్ నుంచి పూర్తి ఇంగ్లీష్ మీడియం. అయితే సార్లో రిక్వెస్ట్ చేస్తున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సిబిఎస్ఈ స్కూల్కి ఒక 5 ఎకరాలు కేటాయించమని చెప్పేసి ఒక లెటర్ తీసుకొచ్చాం. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అనగానే సత్యప్రసాద్ గారికి సెంట్రల్ మినిస్టర్ లెటర్ రాశారు, సత్యసాయి స్కూల్కి 5 ఎకరాలు కేటాయించని ఒంగోలు అని చెప్పేసి. అది క్యాబినెట్లో పెట్టి తీర్మానించాలి. దానికి మన ఎమ్మెల్యే గారి సహకారం కోరుతున్నాం. ఆల్రెడీ లోకేష్ గారిని ఒకసారి కలిస్తే ఈ సిల్వర్ జూబ్లీ టైంకి ఏర్పాటు చేస్తా ఉన్నారు. మన స్కూల్ 25 సంవత్సరాలు రేపు 2027లో స్టార్ట్ అవుద్ది. మన ఎమ్మెల్యే గారు ఆ సిల్వర్ జూబ్లీకి ఈ స్కూల్కి పర్మనెంట్ గా ఈ స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం. దానికి సహకారం కావాలి. మొన్న ఆగస్టు 15కి వారి మిస్సెస్ని, వాళ్ళ అమ్మాయిని ఇన్వైట్ చేసామండి ఫ్లాగ్ స్టేషన్కి. దానికి మేడం గారు కొంచెం అర్జెంట్ పని పడి ఆగిపోయారు. వాళ్ళ పాప ఫోన్ చేసి, అమ్మ రావట్లేదు, నేను ఒక్కదానికి రావచ్చా అన్న. రావచ్చా కదండి, మీరు డీజేఆర్ ట్రస్ట్ చైర్మన్గా పిలిచామండి, మీరు ఎమ్మెల్యే గారు అమ్మాయిని పిలవలేదు, మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి పిలిచామన్నాం. అంటే ఎంత గొప్ప అంటే, మనం మామూలుగా మన నాన్న కార్పొరేట్ అనుకోండి, కార్పొరేట్ అయితే మనం కాళ్ళ దగ్గర వేస్తాం. ఆ పాప అండి వచ్చిందండి, ఆఫీస్ రూమ్లో కూర్చోమన్నా. సార్ మీరు కూర్చోండి అండి అన్న. అమ్మ మీరు కూర్చోండి అంటే, సార్ మీరు కూర్చుంటేనే కూర్చుంటాను. అసలు అది ఆ గొప్ప వ్యక్తిత్వం. మళ్ళా డయాస్ మీదకి వచ్చిన తర్వాత మళ్ళా మన సభ్యులు, ఫౌండర్స్ అందరూ కూర్చోలేదండి. సరే భోజనాల దగ్గరికి వెళ్ళిన తర్వాత నా చెవులో చిన్నగా, మీ స్కూల్కి ఏ సహాయం కావాలంటే అడిగింది. నేనేమన్నానంటే, మీరు డీజేఆర్ ట్రస్ట్ అప్పుడు చేస్తున్నారని, మా స్కూల్కి మేము డబ్బులు ఆశించట్లేదు, ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా మీ పేరు చెప్పి పని చేయించుకుంటాం, అప్పటికి కూడా పని చేయకపోతే మీరు సహకరించమని అడిగానండి. నేను నాన్నగారితో చెప్తాను, తప్పనిసరిగా మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా పని కాకపోతే, మీకు ఎందుకు పని కాదో తెలుసు, కానీ అందరినీ ఒక ఘాట కట్టేయకూడదండి. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, డిఓ ఆఫీసులో అండి, మన ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ అండి. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 3 నెలలు చెప్పానండి మన ప్రభుత్వంలో, ఏది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చేస్తానంటే, నేను వెళ్ళి ఫ్రీ స్కూల్ సార్ ఏమి డబ్బులు రావు సార్ అంటే ఏమన్నా తెలుసా, ఏం మీ ఫ్రీ స్కూల్ చేస్తాను, మేము కూడా ఫ్రీగా చేయాలని ఎమ్మటే కిరణ్ కుమార్ రెడ్డి వెళ్ళి సైన్ చేశారు. పక్క పిలిచారు, ఫైల్ నాకు ఇచ్చిందమ్మా, నేను చూసుకుంటానన్నారు. ఆయన్ని ఎంఈఓ కిషోర్ బాబు గారిని నా జీవితంలో మర్చిపోలేదు సార్. 1 to 7th క్లాస్ కిషోర్ బాబు గారు ఎంఈఓ గారు లైసెన్స్ ఇచ్చారు. 8th to 10th వీరందరూ రేపు ఇంగ్లీష్ మీడియం చదువుకోబోతున్నారు. కారణం మన కిరణ్ కుమార్ రెడ్డి. అంటే వాళ్ళిద్దరూ నన్ను వ్యక్తిగతంగా, బాబు నేను చూశాను, 3 నెలలు తిరుగుతున్నాం, ఇది పని కాదు, పొలిటికల్ గా పోతేనే పని అవుతుంది అన్నారు, డబ్బులు ఇవ్వకపోతే. నేను ఏ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళలేదు సార్. మాకు వాటి అనుభవం ఏంటంటే, ఈ క్రాంతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు, వారు జరుగుమల్లండి, మా మేనమామ. ఆయన దామచర్ల ఆంజనేయ
పార్టీలో లేదు, మా మేనమామ పార్టీలో దిగేవాడు. కృష్ణారెడ్డి గారు అడుగు జాడలో నేను ఇలా పైకి వచ్చాను. మాకు జరుగుమనిలో దామచర్ల ఆంజనేయ గారు ఆ వారసత్వంతో సార్ దగ్గర ఒక పర్సనల్ పని మీద వెళ్ళానండి. అది నేను 3 సంవత్సరాలు తిరిగితే కాలేదు సార్. అది వాళ్ళ తాతయ్య గారు పంచాయతీ చేశారు, సెటిల్ కాలేదు. వ్యక్తిగత విషయాలు చెప్పకూడదు గారు చెప్తున్నాను. సారు 25 డేస్లో సాల్వ్ చేశారండి. అది నాకు చాలా వ్యక్తిగతం నా లైఫ్లో, ఎప్పుడు మర్చిపోలేదు. అంటే పార్టీతో సంబంధం లేదండి. వెళ్ళిన వ్యక్తి ఏ కులం ఏ మతం వీడు మన వర్గం అని ఉందండి. నాకు 1 గంటకు ఫోన్ చేశారు, ఏంటమ్మా చంద్రశేఖర్ రాలేదు, శ్రీధర్ గారు తోట శ్రీధర్ గారు వచ్చారు అంటే, ఏదో సార్ వ్యక్తి పుట్టింది సార్, అది కాదని వదిలేశానండి. అన్న ఏం పర్లేదు, రేపు వెంకటకృష్ణ గారు నీ పని అయిపోతుంది, హ్యాపీగా ఇల్లు పెట్టుకోపో అన్నారండి. నేను ఇవాళ ఇల్లు పెట్టుకున్నానండి, కారణం అయ్యండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కులం మతం విషయం వాళ్ళ దగ్గర మేము వెళ్ళమండి. పార్టీ స్వామి ఏం చెప్పారంటే మతం వద్దు కులం వద్దు అన్నారు. నాకు అలా ఆయన హెల్ప్ చేశారు కాబట్టి ఇవాళ నా క్రాంతి ఫౌండేషన్ మొదటి సేవ జలసేవ, నా 2వ జలసేవ ఆర్టీసీ బస్ స్టాండ్ లో సార్ పర్మిషన్ ఇస్తే కృష్ణారెడ్డి గారి పేరు మీద ఆర్టీసీ బస్ స్టాండ్ లో వాటర్ ప్లాంట్ పెడతాం సార్. ఆర్ఓ వాటర్ 365 డేస్ వాటర్ ఇస్తాం సార్. నేను ఎమ్మెల్యే గారిని పర్మిషన్ పెడుతున్నాను. రఘుమారి కృష్ణారెడ్డి గారి జలసేవ యూనిట్ 2 ఆర్టీసీ బస్ స్టాండ్ లో పెడతామని ఎమ్మెల్యే గారు మాకు స్పేస్ కేటాయించారు సార్. సాయిరామండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.